దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం లక్కీ భాస్కర్. గతేడాది సర్మ్ సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ను జూన్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ బ్యాంకు ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. సితార్ ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. లక్కీ భాస్కర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక శ్రీమతి గారు అంటూ సాంఘిక మెలోడీ పాట ప్రోమో విడుదల చేశారు. ఈ పాటలో సంగీతం, లిరిక్స్ అలాగే విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, సితార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర, నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. కానీ అదే డేటికి దేవర సినిమా వస్తుండటంతో లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ మారనుంది. ఆగస్టులో ఈ మూవీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో పాటను విడుదల చేయనున్నారు. ఇక మొదటి పాట పోస్టర్స్ కూడా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే దుల్కర్ తెలుగులో నటించిన మహానటి సీతారామం 2 సినిమాలు విజయాలు సాధించడం, సర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.